హాయ్ అండి, నేను మీ సాదం మౌనిక. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడిని ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ వచ్చి 2 kgs టమాటా తీసుకున్నాను. కాయలు చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా పండినవి ఉండాలి. అలానే టమాటా గట్టిగా ఉన్న టమాటాని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా మంచినీటితో కడిగేశాను. నేను ఈ పచ్చడి చేసుకునే ముందు రోజే ఇలా నీట్గా కడిగేసి కాటన్ క్లాత్ పైన ఇలా ఫ్యాన్ గాలికి వదిలేశాను. తర్వాత నెక్స్ట్ డే పచ్చడి చేసే కొద్దిసేపు ముందు ఒక పొడి క్లాత్ తో శుభ్రంగా తుడిచేశాను. అలానే టమాటాలు బాగా ఆరిపోయిన తర్వాత ఇలానే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. టమాటాలు చూసుకుంటూ నిదానంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చేసేది 2 kgs టమాటా నిల్వ పచ్చడి కాబట్టి టమాటాలన్నింటినీ కట్ చేయడానికి చాలా టైం పట్టిందండి. నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి, మంగళవారం మార్కెట్ లో మా వారు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు కోర్స్ కి. అందుకే తన కోసమే పచ్చడి పెడతానని చెప్పి మంగళవారం మార్కెట్ లో ఎక్కువ కూరగాయలు తీసుకొస్తానని చెప్పి అప్పుడు తీసుకొచ్చిన టమాటా అనమాట ఇది. ఇంకా మార్నింగ్ పనంతా కూడా కంప్లీట్ చేసుకుని ఫాస్ట్ గా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఈ కాయలన్నీ పెట్టుకొని కూర్చున్నాను. దాదాపు చాలా టైం పట్టిందండి ఈ కాయలన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడానికి. నాకైతే ఇలా ఒకేసారి టమాటాలని ఉడికించి 1-2 kgల టమాటా నిల్వ పచ్చడిని పెట్టుకోవడం వల్ల దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ మార్నింగ్ చాలా ఈజీగా పని అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక మా హస్బెండ్ కూడా కోర్స్ కు వెళ్లిపోయిన తర్వాత అక్కడే మెస్ లోనే ఫుడ్ తినాలి కాబట్టి నచ్చినా నచ్చకపోయినా మెస్ లో చేసిన కర్రీస్ ఏమైనా తినబుద్ధి కానప్పుడు అలానే టిఫిన్ లోకైనా ఇలా నేను పంపించిన పచ్చడి తింటారని చెప్పి చేస్తున్నాను. ఇలా ఇంట్లోనే పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఎండలో ఎండబెట్టే పని లేకుండా అనుకున్నప్పుడు ఉడకబెట్టిన టమాటాలతో పచ్చడి అంటే టమాటాలు కట్ చేయడానికి టమాటాలు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇదిగోండి, నేను కట్ చేసిన ముక్కలు అయితే మొత్తం ఇన్ని వచ్చాయి. మీరు కూడా ఇలా టమాటాలే చెక్ చేసుకోవాలనుకుంటే మెజర్మెంట్ కరెక్ట్ గా తెలియదు అనుకుంటే వీటిని వెయిట్ కూడా చెక్ చేసుకోవచ్చు. టమాటాలు అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి. టమాటా పచ్చడి కోసం టమాటాలని చాలాసేపు ఉడికించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కడాయి మందంగానే ఉండేలా చూసుకోవాలి. అప్పుడు టమాటాలు మాడిపోకుండా అడగంటకుండా ఉంటాయి. గ్యాస్ పైన కడాయిని పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల టమాటాలన్నీ అడగంటకుండా చక్కగా ఉడుకుతాయి. ఇదిగోండి, ఇక్కడైతే నేను గ్యాస్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకున్నాను. దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కట్ చేసుకున్న 2 kgs టమాటా వేసి మూత పెట్టేశాను. టమాటాలు ఉడుకుతున్నప్పుడు మంటను మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే పెట్టాలి. టమాటా కొంచెం ఉడికింది అన్నప్పుడు టమాటాలోంచి వాటర్ మొత్తం కూడా రిలీజ్ అవుతుంది. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ చాలాసేపు టైం తీసుకొని ఉడికించాలి. అయితే ఇక్కడ మనం తీసుకున్న టమాటాలని బట్టి ఉడికించే టైమింగ్ కూడా మారుతుంది. నాటు టమాటాలు అయితే ఒక విధంగా, హైబ్రిడ్ టమాటాలు అయితే ఒకలా టైమింగ్ పడుతుంది. టమాటాలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం సాఫ్ట్ గా అవుతున్నాయి అనుకున్నప్పుడు అందులో కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకొని మూత పెట్టాలి. నా దగ్గర ప్రజెంట్ కల్లుప్పు లేదు అని చెప్పి నార్మల్ సాల్ట్ వేసేసాను. ఉంటే గనక మీ దగ్గర ఒకసారి కల్లుప్పే వేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటాలో ఉప్పు వేయడం వల్ల టమాటాలు కూడా చాలా తొందరగా మెత్తబడతాయి. టమాటాలు ఒక 50% ఉడికిపోయాయి అనుకున్నప్పుడు మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల ఆవిరి నీరు అంతా కూడా పచ్చడిలో పడి పచ్చడి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మూత పెట్టకుండానే కలుపుతూ ఉండాలి, లేదంటే టమాటాలు కింద అడుగంటుతాయి. ఇదే టైమింగ్ లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నారలు గింజలు ఏం లేకుండా మంచిగా నీట్గా వలుచుకోవాలి. వలుచుకున్న దాన్ని కడగకుండానే పచ్చడిలో వేసేయాలి. వాటర్ తో కడగడం వల్ల వాటర్ పడి పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది. చింతపండుని నారలు గింజలు లేకుండా తీసేసి పచ్చడిలో వేసుకొని కలుపుతూ ఉండాలి. పచ్చడి చూడండి, ఇలా కలుపుతూ ఉంటేనే తొందరగా దగ్గర పడుతుంది. టమాటా పచ్చడిని కలుపుకోవడానికి ఇలా ఒక చెక్క గరిటని పెట్టుకోండి. మంచిగా నీట్గా వాష్ చేసుకున్న చెక్క గరిటని పెట్టుకోవడం వల్ల పచ్చడి కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. పచ్చడి పాడయ్యే అవకాశం ఉండదు. రోజులకు రోజులు గంటలకు తరబడి ఎండలో ఎండబెట్టి టమాటా ఒక్కల్ని తీసుకొచ్చి పచ్చడి పెట్టి ఊరబెట్టి పచ్చడి పెట్టాల్సిన అవసరం లేనే లేదు. ఇలా పెట్టుకుంటే కూడా టేస్ట్ అదిరిపోతుంది. దానికి దీనికి టేస్ట్ మాత్రం ఏ మాత్రం తీసిపోదు. ఇలా ఉడకబెట్టుకొని తీసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది. టమాటా ఒక్కలన్నింటినీ కోసి ఎండలో ఎండబెట్టి పచ్చడి పెట్టుకున్న తర్వాత ఒక్కలన్నీ నోటికి తగులుతూ ఆ పచ్చడి కూడా బాగుంటుంది తినడానికి. ఇలా టమాటాలను ఉడకబెట్టి పెట్టుకోవడం వలన కూడా పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ మనం యాడ్ చేసుకున్నది చింతపండు, టమాటాలు రెండు కూడా పుల్లటివే కాబట్టి పులుపును బ్యాలెన్స్ చేయడం కోసం నేను కొంచెం బెల్లంను యాడ్ చేసుకున్నాను. బెల్లం కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పులుపు బ్యాలెన్స్ అవుతుందని చెప్పి వేశాను. నేను ఈ టమాటా పచ్చడిని చేయడం చాలా తక్కువ సార్లు అయినా సరే చాలా బాగా కుదిరిందండి. కలర్ఫుల్ గా టేస్ట్ కూడా అన్ని బాగా కుదిరాయి, చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ కొంచెం పంపించచ్చు, అలానే మాకు కూడా టిఫిన్ లోకి దోశలోకి ఇడ్లీకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా అని చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి.
ఇడ్లీలు, దోశలు, పెసరట్టులోకి అయితే సపరేట్ చట్నీ చేయాల్సిన అవసరమే లేదండి, అంత బాగుంది. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా టమాటాలు మెత్తగా ఉడికి సాఫ్ట్గా అయిపోయి దగ్గరికి అయిపోయాక తీసి పక్కన పెట్టేయాలి. గ్యాస్ పైన ఇంకో మందపాటి కడాయిని పెట్టుకోవాలి. టమాటా నిల్వ పచ్చడి పెట్టాలంటే అందులో కంపల్సరీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాల్సిందే టేస్ట్ కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి కావాలి. ఇంకా ఆ పొడి కోసమే మనమైతే ఇవన్నీ వేయించి సపరేట్గా మిక్సీ పట్టాలి. సపరేట్గానే వేయించుకోవాలి. అందుకోసం అని నేను చెప్పి 2 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. వాటిని ఫ్రై చేసుకున్న తర్వాతకి వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే ప్యాన్ని మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసి మెంతులు కొన్ని యాడ్ చేస్తున్నాను. మెంతులు చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా చేదు వచ్చేస్తుంది. మెంతులను కూడా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకొని 2 స్పూన్స్ జీలకర్రను కూడా మంచిగా వేయించుకోవాలి. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ వేయించుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవడం వల్ల పప్పులన్నీ కూడా మంచిగా లోపల వరకు వెళ్ళి మంచి స్మెల్ అనేది వస్తుంది. అలానే ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నింటినీ గ్యాస్ పైన కడాయి పెట్టి మంటను లో ఫ్లేమ్లోనే వేయించుకోవడం వలన టేస్ట్ కూడా మారుతుంది పచ్చళ్ళలో వేయడం వల్ల. అలా ఇదిగోండి మనం వేయించుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నింటినీ చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మనం జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించిన మిక్సీ జార్ ఉంది కదండి, అందులోకి కొంచెం మనం ఉడికించిన టమాటా ముక్కల్ని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. మెత్తగా మిక్సీ పట్టకూడదు, టమాటా ముక్కల్ని బరకగా మిక్సీ పట్టాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ టమాటా మెత్తగానే ఉడికిపోయి ఉంటుంది. అలా మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. అలానే అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కారం, ఉప్పు మెజర్మెంట్స్ వచ్చి 2 స్పూన్స్ అండి. అలా అని కాదు, మీరు టమాటా పులుపును బట్టి, మీరు తీసుకున్న టమాటా పులుపులను బట్టి కారం, ఉప్పు అయితే బ్యాలెన్స్ అవ్వదు, మారుతూ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. కారం, ఉప్పు మనం పచ్చడిలో వేసుకున్న తర్వాత చాలాసేపు కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ కారం, ఉప్పు అనేది పచ్చడికి అబ్జర్వ్ చేసుకునేంత వరకు చాలాసేపు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం వేయించుకొని జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవాల పొడి చేసుకున్నాం కదండి, ఇంకా ఆ పొడిని వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలి. ఇంతసేపు మనం కలిపిన టమాటా పేస్ట్లో కారం, ఉప్పు, ఆవాల పిండి వేసుకొని టమాటా పచ్చడిని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. టమాటా పచ్చడికి కావాల్సిన తాలింపు తయారు చేసుకోవడం కోసం ఇలా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇంతసేపు మనం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదండి, నేను ఆ ప్యాన్నే పెట్టేసుకున్నాను. ఇంకా మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వచ్చి టమాటా పచ్చడికి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం మినపప్పు వేసుకున్నాను. మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చిని తుంచి వేసుకున్నాను. అలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా ముందే కడిగి ఆరబెట్టేశాను. ఆ కరివేపాకును కూడా వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఈ టమాటా పచ్చళ్ళలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. వెల్లుల్లిని ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. అలా అని మరీ ఎక్కువగా వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేను వెల్లుల్లిని వేస్తానని కొన్ని పొట్టు తీసి ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నాను తాలింపులోనే. ఇంకా అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా అన్ని వేసుకొని ఫ్రై చేసుకున్న తాలింపునే ఉంది కదండి, అది కొంచెం చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు వేట్ చేసి గోరువెచ్చగా అయ్యాక టమాటా పచ్చడిలో కలుపుకుంటే అంతే, ఇంకా వేడివేడిగా టమాటా పచ్చడి అయితే తయారవుతుంది. ఈ టమాటా పచ్చడిని చేసిన రోజు తినడం కంటే చేసిన రోజు నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. నేను చేయడం చాలా తక్కువ సార్లు అయినా సరే పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.